డిప్యూటీ సీఎం అయ్యారు కదా. ఇప్పుడు నేను కలిసాక బద్రి నీకు ఏం కావాలి అంటే, నేను ఈ ఛానల్ దారు కూడా చెప్తున్నాను, నేను ఒకటే ఆయన్ని అడుగుతాను, ఇద్దరిని అడుగుతా, పవన్ సార్ని అడుగుతా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, ఇద్దరు సీఎంలను అడుగుతా. ఏం అడుగుతానంటే, ఇప్పుడు మన సిటీలో ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అంబులెన్స్ వెనకాల హార్న్ కొడుతుంటే వీళ్ళందరూ కలిపి అంబులెన్స్ సైడ్ ఎటు ఇవ్వాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్, ప్రతి ఒక్కరూ అంబులెన్స్కి సైడ్ ఇవ్వాలని మనస్తత్వంతో ఉంటున్నారు, కానీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. నేననేది ఏంటంటే, ఒక రూల్ అనేది పెట్టాలి. అంబులెన్స్ సైరన్ వినగానే అంబులెన్స్ రైట్ ఉండాలి, వెహికల్స్ అన్ని లెఫ్ట్కి జరుగుతుండాలి. ఎనీ ట్రాఫిక్లో కూడా అంబులెన్స్ ఎక్కడ లాక్ అవ్వకుండా వెళ్ళిపోతుందని నా నమ్మకం గట్టిగా ఉంది. అది నేను చెప్పితే కాదు, గవర్నమెంట్లో పవన్ సార్, నేను నాకు అడిగితే ఆయనకి నేను అడుగుతా, ఇది పవన్ సార్ ఒక ఆర్డర్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఇస్తే అది మంచి జరుగుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను. అవును, చూస్తున్నాం మనం కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయి బాగా. ట్రాఫిక్ లో ఒకసారి మీరు ఆలోచించండి. అవును, అంబులెన్స్ వస్తుంది, మనకు కూడా తెలియదు అది లెఫ్ట్ కి వస్తుందా రైట్ కి వెళ్తుందా. ప్రతి ఒక్కరికి కూడా అరే అంబులెన్స్ మనం సైడ్ ఇవ్వాలంటాం, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, వాళ్ళు లాక్ అవుతాడు, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, లాక్ అవుతాడు. అది కాదు, ఒకే మైండ్, లెఫ్ట్, ఆ అంబులెన్స్ సైరన్ వచ్చింది, లెఫ్ట్, అందరూ లెఫ్ట్, అందరు జరిగితే రైట్ సైడ్ నుంచి ఈ అంబులెన్స్ రైట్ సైడే ఉండాలి అనుకున్న చోటికి తొందరగా వెళ్తారని నా గట్టి నమ్మకం. ఓకే, సూపర్ మాస్టర్. మీ ఛానల్ ద్వారా ఇది కూడా నలుగురు తెలిసి ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసి అంబులెన్స్కి ఈ విధంగా ప్లేస్ ఇస్తారని నేను మీ ఛానల్ ద్వారా నేను సూపర్.